హలో గైస్, వెల్కమ్ టు క్రిప్టో కేవ్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు క్రిప్టో న్యూస్ ఎపిసోడ్ 17. న్యూస్లోకి వెళ్ళే ముందు లాస్ట్ 24 అవర్స్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం. టాప్ 10 చార్ట్ చూసినట్టయితే బిట్ కాయిన్ అండ్ ఇథీరియం సొలానా ర్యాలీలో ఉన్నాయి అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ క్లోజ్ టు 10% ఆఫ్ గెయిన్స్ మనం చూస్తున్నాము. అండ్ బిట్ కాయిన్ అండ్ ఇథీరియం వచ్చేసి 20,000 అబోవ్ అండ్ 1,000 అబోవ్ ట్రేడ్ అయితే స్టార్ట్ అయ్యాయి. బట్ గ్యారంటీ ఇవ్వలేం ఈ వీక్ అంతా ఇలానే కంటిన్యూ అవుతుందా లేకపోతే మళ్ళీ పడిపోతుందా అనేది చూద్దాం. మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. అండ్ న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ కెవిన్ ఓలారీ గురించి. ఈయనని మనం షార్క్ ట్యాంక్లో మనం చూస్తాం, అమెరికన్ షార్క్ ట్యాంక్ ఎపిసోడ్స్లో. ఈయన ఏమంటున్నారంటే సెల్సియస్, మనకి రీసెంట్గా తెలుసు సెల్సియస్ తన క్రిప్టో ట్రేడింగ్ని మొత్తం హాల్ చేసింది కస్టమర్స్కి. సెల్సియస్ గోస్ టు జీరో అని ఆయన మాత్రం చెప్తున్నాడు. అండ్ ఈయన ఇచ్చిన ఒక బిగ్ స్టేట్మెంట్ ఏంటంటే బై ద డిప్ అండ్ ఐఎమ్ నాట్ సెల్లింగ్ మై క్రిప్టో. అండ్ ఆయన ఇంకా క్రిప్టో బిట్ కాయిన్ ఇంకా ఎక్కువ కొంటున్నానని మాత్రం ఆయన అయితే చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఒక సర్వే, KuCoin సర్వేలో తెలిసింది ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో 7.6 మిలియన్ పీపుల్ బిట్ కాయిన్ని ఓన్ చేస్తున్నారని వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. అంటే బిట్ కాయిన్ అంటే నాట్ ఫుల్లీ బిట్ కాయిన్ని, అట్లీస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ది బిట్ కాయిన్ని సౌత్ ఆఫ్రికన్స్ 7.6 మిలియన్ పీపుల్ బిట్ కాయిన్ అయితే హోల్డ్ చేస్తున్నారు అని ఒక KuCoin సర్వేలో అయితే తేలింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రష్యా థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్. ఇప్పటి నుంచి ఒక బిట్ కాయిన్ మైనింగ్కి పవర్ సప్లై అయితే వాళ్ళైతే ఇవ్వబోతున్నారు. అండ్ మనందరికీ తెలుసు రష్యా అనేది ఆల్వేస్ క్రిప్టోకి అండ్ బ్లాక్ చైన్కి ఫేవరబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చిన ఒక బిగ్ న్యూస్ ఏంటంటే రాస్టెక్ గ్రూప్, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ రష్యాకి సంబంధించిన ఆర్గనైజేషన్. వీళ్ళు ఓన్గా ఒక బ్లాక్ చైన్ సిస్టమ్ని తీసుకొస్తున్నారు. ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే దే విల్ రీప్లేస్ ద ప్రజెంట్ స్విఫ్ట్ సిస్టమ్. ప్రజెంట్ ఉన్న స్విఫ్ట్ సిస్టమ్ని తీసేసి వీళ్ళు ఈ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తారు. సో దీని ద్వారా వాళ్ళు ఇంటర్నేషనల్ క్రిప్టో ట్రాన్సాక్షన్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. మనందరికీ తెలుసు ఆల్రెడీ లాస్ట్ వీకే రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఎలో చేయడానికి రెడీగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మనందరికీ తెలుసు స్విఫ్ట్లో రష్యన్ బ్యాంక్స్ అనేవి బ్యాన్ అయిపోయాయి. సో ఇప్పుడు వాటికి రీప్లేస్మెంట్గా వీళ్ళు ఒక కొత్త బ్లాక్ చైన్ అనేది తీసుకొస్తున్నారు, ప్లాట్ఫామ్ అనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఎఫ్బిఐ చెప్పుకొస్తుంది ఏంటంటే ఎక్కువగా స్కామ్స్ అనేవి ప్రొఫెషనల్గా ఇప్పుడు లింక్డ్ఇన్లో జరుగుతుంది అని. ఎందుకంటే మనదే తెలుసు లింక్డ్ఇన్ అనేది ప్రొఫెషనల్గా ఉంటుంది అండ్ పీపుల్ ఆల్సో మెసేజ్ ప్రొఫెషనల్లీ. సో అక్కడ చాలామంది క్రిప్టో స్కామ్స్కి గురైపోతున్నట్టు వాళ్ళకి తెలిసిందంట. సో ఇప్పుడు లింక్డ్ఇన్ అనేది ఒక బిగ్ సోర్స్ ఫర్ క్రిప్టో స్కామర్స్ అని అంటున్నారు. సో మీరు మీ లింక్డ్ఇన్ కనుక యూజ్ చేస్తుంటే సో బీ కేర్ఫుల్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మన మస్క్ మామ నుంచి. అండ్ మస్క్ మామ జస్ట్ సింపుల్గా ఒక కోట్ అయితే వేశాడు, ఐ విల్ బీ సపోర్టింగ్ డోజ్ కాయిన్ అని, అంతే. ఆ ఒక్క ట్వీట్తో నిన్న ఒక్కరోజే 10% ర్యాలీ అయితే మనం చూసాము ఒక డోజ్ కాయిన్లోనే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సౌత్ కొరియా డిలేస్ 20% ట్యాక్స్ ఆన్ క్రిప్టో ఇన్ ఫర్దర్ 2 years. యాక్చువల్గా క్రిప్టో మీద ట్యాక్స్ 20% అంటే అతి తక్కువగా పెడతామని చెప్పి ఆల్రెడీ వచ్చిన ప్రెసిడెంట్ అయితే చెప్పాడు. అండ్ ఆయన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో క్రిప్టో ఫ్రెండ్లీ ప్రెసిడెంట్గా ఆయన మారాడు. సో ఇప్పుడు ట్యాక్స్ డిలే అనేది ఇంకో 2 more years అంటే టిల్ 2025. ఇది ఒక మంచి న్యూస్ అనే చెప్పొచ్చు ఫర్ సౌత్ కొరియన్ పీపుల్కి. వచ్చేసరికి సొలెండ్ అనేది ఒక డావ్, ఇది సొలానా బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది. సో సొలెండ్లో ఒక వేల్ అకౌంట్లో ఎక్కువ సొలానా కాయిన్స్ అనేది ఉంది. సో ద ప్రాబ్లం ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సొలానా వాల్యూ పడిపోయినప్పుడు ఆ వేల్ కనుక తన సొలానా కాయిన్స్ మొత్తం అమ్మేస్తే సొలెండ్ అనేది డెప్ట్లోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి సొలెండ్ వాళ్ళు రీసెంట్గా ఒక ఇంటర్నల్ పోల్ అయితే కండక్ట్ చేశారు. సో దాని ద్వారా వాళ్ళకు వచ్చే అథారిటీ ఏంటంటే ఆ వేల్ అకౌంట్లో ఉన్న సొలానాని ఎప్పుడు అమ్మాలి అనేది ఆ వేల్ ఓనర్ కాకుండా సొలెండ్ పెట్టుకుంటుంది. సో దానివల్ల యూజ్ ఏంటి అంటే రేపొద్దున ఫ్యూచర్లో సొలానా కొలాప్స్ అయినా కానీ సొలెండ్ మాత్రం కొలాప్స్ అవ్వదు. ఎందుకంటే ఎక్కువ అమౌంట్లో సెల్లింగ్ జరుగుతుందంటే ప్రైస్ మీద ప్రెషర్ వస్తుంది. సో అది వాళ్ళు కంట్రోల్ చేద్దామని డావ్ వాళ్ళు ఈ
ఇది అయితే తీసుకున్నారు. సో దీనివల్ల యాక్చువల్గా ఈరోజు 10% ర్యాలీ స్పెషల్గా సొలానాలో జరిగిందంటే దానికి ఇది ఒక గుడ్ రీజన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎఫెక్ట్ ఏం అవ్వకుండా ఉండడానికి ఇది ఒక మంచి ప్లాన్ అనే చెప్పుకోవచ్చు కదా. సో అందుకని దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం వెయిట్ చేస్తుండండి. సైనింగ్ ఆఫ్.